నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి జీవన్ రెడ్డిని ప్రజలు ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార సభలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు ఏమయ్యాయని గ్రామస్తులు ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకుని గద్దెనెక్కి మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారా అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రశ్నించడంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నీళ్లు నమిలారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రచారాన్ని మధ్యలోనే ముగించుకుని వెనుదిరిగారు. మరి వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. దయచేసి మీటింగ్ లో మధ్య మధ్యలో మాట్లాడకుండా, ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం మనం. ఇవాళ గన్నారం గ్రామం అంటే నాకు కొత్త కాదు. 20 సంవత్సరాల నుండి ఈ గ్రామానికి వస్తూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో వచ్చినాం, తర్వాత 2018 ఎన్నికల్లో వచ్చినాము, మళ్ళీ 5 ఏళ్ళ నుండి వస్తూనే ఉన్నాం. నిన్నగాక మన గాంధీ మనం పెట్టి ఇక్కడ మన ఆ చెట్టు పడిపోతే కూడా వచ్చినాం. ఆ ఇల్లు కూలిపోయింది అని చెప్పి అది ముందటలో మన వాళ్ళది. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా గన్నవరం ప్రజలకు నేను అక్కలకు అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము కొంచెం ఆలస్యమైంది, 8 గంటలకు రావాల్సి ఉండే, కొంచెం ఇప్పుడు 9:30 అవుతుంది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. పెద్దలు మనకు అతిథులు వచ్చిరు, మన పార్లమెంట్ అభ్యర్థి, వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మేము ఇక్కడ వాళ్ళు మీరు అక్కడ ఇంట్లో మాట్లాడుకుంటే మేము చెప్పింది మీకు అర్థం కాదు, మీకు చెప్పింది మాకు అర్థం కాదు. దయచేసి ఒక 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. మళ్ళీ మీరు తెల్లారి మీ ఊరిని మీరు మాట్లాడుకోవచ్చు ఎంతంతా. అందుకని నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార సభలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కన్నా ముందే కాంగ్రెస్ నేతలు ఓటమి పరాభవాన్ని చవిచూస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తడం జరుగుతుంది. గత 5 నెలల క్రితం ఏదైతే పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదు, ఎందుకు తాత్సారం జరుగుతుంది, ఎందుకు ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ ఎలక్షన్ వచ్చి మభ్యపెట్టి ఓట్లు వేసుకొని మళ్ళీ గడ్డకు పడదామని చందంగా వ్యవహరిస్తున్నారనే రీతిలో ఇవాళ క్యాండిడేట్లకు ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 5 నెలలు గడిచిపోతుంది. ఈ నేపథ్యంలో 100 రోజుల పాలనలో ఈ 6 గ్యారంటీలు నెరవేర్చుతామని చెప్పారు. ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేరు అని ఓటర్లు అడగడుగున ప్రశ్నిస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. అదే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయికి సమీపంలో ఉన్నటువంటి గన్నారం గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొనడం జరిగింది. కాంగ్రెస్ నేతలు రాగానే ముందుగా కాంగ్రెస్ నేతలను ప్రచార సభకు రానియకుండా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న అనంతరం ఎక్కడికక్కడే వారిని నిలదీసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎలక్షన్ టైంలో ఇదే అభ్యర్థి ఎవరైతే భూపతి రెడ్డి ఉన్నాడో భూపతి రెడ్డి ఇచ్చిన హామీలు, అదేవిధంగా పిసిసి హోదాలు ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను 6 గ్యారంటీల పైన అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ ప్రశ్నలు వేసిన తరుణంలో ఎవరు కూడా ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హామీలు నెరవేర్చాలి, పైగా మా ఓట్లు తీసుకొని మళ్ళీ ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఏముంది, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తావు లేదు, 6 గ్యారంటీల్లో పూర్తి స్థాయి విఫలమైంది, రైతు బంధు లేదు, అదేవిధంగా రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, అదేవిధంగా తులం బంగారం ఏమైంది, ఇప్పటి వరకు ఎలాంటి అంశాలపైన అనేక ప్రశ్నలు లేనటువంటి ఎలాంటి ఆ ప్రచారానికి తావు లేకుండా వెనుతిరిగిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. సాయి రైట్ రవీందర్, థ్యాంక్ యూ.